యోసేపు పక్షాన దేవుడు ఉన్నాడు. ఎందుకో తెలుసా? వాగ్దానం ఇవ్వబడింది తన తండ్రికి, వారి పితరులకు తండ్రి అయిన దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు యోసేపు పక్షంలో ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు ఇవ్వబడినటువంటి వాగ్దానము, నీకు ఇవ్వబడినటువంటి వాక్యము నువ్వు విని ఆ యొక్క వాగ్దానమును నీవు జ్ఞాపకం ఉంచుకొని నీ జీవితాన్ని కనుక కొనసాగించుంటే, దేవుడు విధించే ఆ పరీక్షల్లో నువ్వు గనక జ్ఞానము కలిగి జీవించి ఉంటే ఈరోజు నీకు ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు ఆ దరిద్రము మన జీవితంలో ఉండేది కాదు. ఆ రోగము, ఆ లేమి, ఆ బలహీనతలు మన జీవితంలో ఉండేవి కాదు. ఎందుకు నేను సఫర్ అవుతున్నాను? ఎందుకు నేను ఏడుస్తున్నాను? ఎందుకు నేను పరిగెత్తుతున్నాను? ఎందుకు నేను శ్రమ పడుతున్నాను? ఎందుకు 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 అని ఎన్నోసార్లు నీకు క్వశ్చన్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఎన్నోసార్లు దైవజనుల పైన నువ్వు నిందలు వేసి ఉండాలి. ఎందుకు? నా జీవితం మారలేదు, నా జీవితం మారలేదు, నా జీవితం మారలేదు, నా జీవితం మారలేదు. పలాని మందిరానికి వెళ్ళాను, పలాని పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు, నా రోగం పోలేదు. నీ రోగం పోవాలంటే, నీ పరిస్థితి మారాలంటే నీ పాపము క్షమించబడాలి. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోయినావు. హల్లెలూయా.